నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న నలుగురు ఐఎస్ఐ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ నిమిత్తం ఎన్ఐఏ కార్యాలయానికి తరలించిన అధికారులు కంటైనర్ ను దొంగతనం చేసి డ్రైవర్ ను కత్తులతో గాయపరిచిన కేసును ఛేదించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజలు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని వెల్లడి ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం గత సంవత్సరం విజయదశమి రోజు హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న నలుగురు ఐఎస్ఐ నిందితులను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు జహీద్ సమీవుద్దీన్ మాజిద్ హుసేన్ ఖలీం నిందితులను చెంచల్గూడ జైలు నుంచి ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు కంటైనర్ ను దొంగతనం చేసి డ్రైవర్ ను కత్తులతో గాయపరిచిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పూర్తి వివరాలను వెల్లడించారు ఇచ్చోడ వద్ద అంతర్రాష్ట్ర 7 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి 5.53 లక్షల హల్దీరామ్ 360 బాక్సులు 2 తపంచ తుపాకులు 14 బుల్లెట్లు 2 కత్తులు 2 ఇనపరాడ్లు 2 కార్లు 9 మొబైల్ ఫోన్లు 1 బైక్ ఫ్లిప్కార్ట్ లో కొట్టేసిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు త్వరలోనే కేసుకు ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేస్తామని అన్నారు ఎట్లనే చేసి ఈ పైసలు సరిపోవడం లేదు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉద్దేశంతో నేను ముజాహిద్ బెల్లి ఒక ఎక్యూజ్ ఆయన తోటి ఇంకొక నలుగురు వాళ్ళ తమ్ముడు ఇమాం పేరు అంటే అషర్ మొహమ్మద్ అషర్ వాళ్ళ తమ్ముడు నసీం తర్వాత జాకీర్ ఖాన్ తర్వాత ముజాహిద్ తర్వాత ముస్తాక్ ఖాన్ వీళ్ళ 5 కూడా అక్కడి నుంచి పిలిపిస్తారు దీంట్లో 2 రాజస్థాన్ వాళ్ళు 3 రాజస్థాన్ 2 ఉత్తరప్రదేశ్ పిలిపించి నేను వీళ్ళ ద్వారా ఈ దొంగతనం చేయడానికి ప్లాన్ చేసిన అని ఆయన చెప్తున్నాను చెప్తే ఆయన కన్ఫెషన్ రాసిన తర్వాత దీనికన్నా ముందే 3 రోజుల ముందే నేనే పోయి ఇచ్చేవాళ్ళు నేరేడు కూడా రూమ్ కూడా ఒక వ్యక్తి ద్వారా కిరాయి తీసుకున్నాం అని మాట్లాడితే ఆ రూము అవన్నీ తీసుకుని పోయి ఆ సామాన్ అంతా మనం రికవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్పిండు కదా ఆ రోజు దొంగతనం అయితే కొంత సామాన్ తీసుకొచ్చి రూమ్ లో పెట్టారు అంతకుముందు ఆయన దొంగతనం సామాన్ తీసుకొచ్చి ఆయన మన ఈ అర్షద్ ఇంట్లో పెట్టారు ఇదంతా రికవర్ అయిన తర్వాత మిగిలిన 4 కోసం మా వాళ్ళు తిరుగుతుంటే ఇవాళ పొద్దున వాళ్ళు కూడా ఒక కారుతో సహా ఒక సామాన్ కూడా వాళ్ళ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు సాంప్రదాయ రీతిలో కొనసాగాయి సుమారు 2 గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి యాదగిరీశుడిని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొంగిడి సునీత మహేందర్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆయన ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకొని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి అందజేశారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు టీడీపీ పార్టీ కార్యకర్తలతో స్వామివారిని దర్శించుకున్నానన్నారు. తర్వాత తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ మణినాయుడు, మాజీ సర్పంచ్ మధుసూదన్, మాజీ జడ్పీటీసీ లత, ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గిరిధర్ బాబు, వైఎస్ గేట్ హరిబాబు నాయుడు, ధనంజయ నాయుడు, గాలి దిలీప్ నాయుడు, శరవణ దయానంద మందుడి, పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా వచ్చేసింది ఇక్కడ కాణిపాకం. అది కూడా ఆ రోజు అనుకోకుండా రావటం, ఇక్కడ మన పార్టీ నాయకులందరినీ కలిసి దర్శనం చేసుకోవటం, ఆ రోజు స్వామివారికి మొక్కోవటం జరిగింది. మళ్ళీ గెలిచి మీ దర్శనం చేసుకోవాలని చెప్పనేసి దాంట్లో భాగంగా నిన్న రమారమి 39,000 పైచిలకు మెజార్టీతోటి నేను ఎమ్మెల్సీగా తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి కాణిపాకం వచ్చి వినాయక స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళ వైపు పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నథింగ్ అండి, నో పొలిటికల్ డిస్కషన్, ఎవ్రీథింగ్ ప్రజల పక్షాన పోరాటమే నా లక్ష్యం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్టలో మెట్పల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. కాలనీలోని ఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 85 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ ప్రజలతో పాటు వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహన యజమానులు సరైన ధృవపత్రాలను చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా మన కోరుట్ల పట్టణము, మన మొత్తం మెట్పల్లి సబ్ డివిజన్ మంచి కోసం చేస్తున్నాం. ఎటువంటి అంటే ఇప్పుడు మనకు రకరకాల దొంగతనాలు అవుతున్నాయి, లేకపోతే ఇప్పుడు మనం చాలా విలేజ్లలో చాలా ఊళ్ళలో చూస్తున్నాం. చిన్న పిల్లలు అంటే 10th ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు. వాళ్ళు దొంగతనాలకు లేకపోతే పేగంట లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటిని నివారించడానికి మేము ఏం చేస్తున్నామంటే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, అంటే ప్రతి పట్టణంలో ఏదైనా ఒక బస్సుని తీసుకొని బస్సులో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను కానీ ఇళ్లను కానీ సెట్ చేస్తాము. అదేవిధంగా ఏదైనా వెహికల్స్ కానీ ఇంకేమైనా కాంట్రాబ్యాండ్ అంటే ఏమైనా అంటే మనం నిషేధిత వస్తువులు అంటారు. కాంట్రాబ్యాండ్స్ అంటే నిషేధిత వస్తువులు ఏముంటా మేము వాటిని సీజ్ చేస్తాం. సీజ్ చేసి అది ఆ సంబంధిత వ్యక్తులను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అలవే గుట్టాలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ బస్సులో మీ చుట్టుపక్కల మీరు ఉంటారు కదా, మీ ఇంటి ఇటుపక్కలో అటుపక్కలో కొత్త వ్యక్తులు వస్తే అనుమానాస్పదంగా ఉంటే మీకు అర్థమైపోతుంది. మీరు రోజు అర్థమవుతుందా లేదా? రోజు పని చేసుకుంటాడు, ఏం చేస్తాడు, పొద్దున పనికి పోతాడు, సాయంత్రం వస్తాడు, ఇంత తింటాడు, పడుకుంటాడు. అనుమానం ఉన్నాడు ఏముంటాడు, డౌట్గా పడుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం పోతుంటాడు, సాయంత్రం వస్తుంటాడు, వాడు ఏం పని చేయడు కానీ వానికి మంచి బండి ఉంటుంది, మంచి బట్టలు వేసుకుంటాడు, విపరీతంగా తాగుతుంటాడు, ఖర్చు పెడుతుంటాడు. అర్థమైందా? అటువంటి ఎవరైనా అనుమానాస్పదంగా మీకు కనబడితే డెఫినెట్ గా మా దృష్టికి తీసుకురాదు. మా దృష్టికి ఎట్లా తీసుకొస్తారు? మీరు ఎస్ఐ గారికి చెప్పొచ్చు, సిఏ గారికి చెప్పొచ్చు, మీ ఫోన్ నెంబర్ ఉంటాయి మీకు అవైలబుల్ ఉంటాయి. సిఏ గారికి చెప్పొచ్చు, ఎస్ఐ గారికి చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు. లేకపోతే గురుకుల మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం ఎంట్రన్స్ పరీక్ష, మోడల్ టెస్ట్లను ఐఎంఎస్ అకాడమీ నిర్వహించింది. మెట్పల్లి పట్టణంలోని అక్షర స్కూల్ బస్ డిపో దగ్గర పాత సంకల్ప కాలేజీలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఎస్ అకాడమీ డైరెక్టర్లు పోతుగంటి లిఖిత, దేవేందర్లు మాట్లాడుతూ గురుకుల మోడల్ స్కూల్ మరియు ఎంట్రన్స్ పరీక్షల మోడల్ టెస్ట్లను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి 100కు పైగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాజరయ్యారని, ఐఎంఎస్ అకాడమీ కోచింగ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అన్నారు.
కూర్చొని ఎవరైనా వాటర్ కావాలన్నా కూడా వాటర్ కూడా అందుబాటులో ఉంది. ఆ పక్కన కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. ఒక 10 minutesలో ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఈరోజు మేము ఐఎంఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము గురుకులం అండ్ మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి ఈ సంకల్ప జూనియర్ కాలేజ్లో మేము ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కోచింగ్కి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. మినిమం 100 ఎబోనే వచ్చారు. విత్ పేరెంట్స్ అండ్ పిల్లలతో సహా వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు వీళ్ళందరికీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా ఎక్కువ సీట్లు ఈ ఇయర్ తెప్పిస్తామని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఈ కోచింగ్లో అని కోరుకుంటున్నాం. ఈరోజు మెట్పల్లిలో వివిధ పోటీ పరీక్షల నిమిత్తము చిన్న పిల్లల నుండి పెద్దవారికి అంటే 4th క్లాసు గురుకుల కోచింగ్ కానీ 5వ తరగతి నవోదయ కోచింగ్ కానీ మిగతా అన్ని పోటీ పరీక్షల నిమిత్తం ఈరోజు శిక్షణ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో విద్యార్థులు ఎలా వాళ్ళ యొక్క చదువులో మెలకువలు నేర్చుకోవాలి, ఇచ్చిన సమయంలో ఆ యొక్క క్వశ్చన్స్ ఎలా చేయాలి, చేసిన తర్వాత ర్యాంక్ ఎలా సాధించాలన్న ఒక విషయం పైన ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో పిల్లలు వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి ఎలా ఉండాలి, దాని తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా కంప్లీట్ చేస్తే వాళ్ళకు ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వస్తే వివిధ పరీక్షల్లో సీట్ ఎలా సాధించాలనే విషయంపై ఈరోజు సంకల్ప జూనియర్ కాలేజ్ ఇక్కడ మనము గురుకులం కోచింగ్ గురించి అందరికీ వివరించి చెప్పడం జరిగింది. పైసా లేదు, సభకు ఎందుకు రావాలి అని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ని ప్రజాప్రతినిధులు నిలదీశారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క పైసా దిక్కులేదని, ఏముందని మండల సభకు రావాలి అంటూ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొద్దుగొండ సర్పంచ్ ముక్కా లక్ష్మణరావుతో పాటు పలువురు సర్పంచులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని ప్రశ్నించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ బానోతు సుజాత అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటి వరకు జరిగిన మండల సభకు హాజరు కాని వివిధ శాఖల అధికారులందరూ హాజరు కాగా మండలంలోని 39 జీపీల సర్పంచులలో 9 మంది ఎంపీటీసీలు 10 మంది హాజరయ్యారు. వారి హాజరు శాతాన్ని చూసిన ఎమ్మెల్యే సర్పంచులకు ఎక్కువైందా, ఎందుకు రాలేదని అన్నారు. మండలానికి ఎన్డీఎఫ్ నిధులు వచ్చాయి, వచ్చిన వారికి ఈ నిధులు ఇవ్వమని ఎంపీడీఓ రోజా రాణికి ఎమ్మెల్యే సూచించారు. ఆ మాటలు విన్న సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముక్కా లక్ష్మణరావు మాట్లాడుతూ, సార్ ఇంటి దగ్గర నుంచి గూడూరుకు రావడానికి కూడా సర్పంచ్ల వద్ద డబ్బులు లేవు, ఎలా వస్తారని అడిగారు. పార్టీ మీద తాండా సర్పంచ్ రాధా జీపీకి రావాల్సిన డబ్బులు వివరాలు రాసి వినతి పత్రం అందించడంతో ఎమ్మెల్యే కంగు తిన్నారు. అధికార పార్టీ వారే ఇలా చేస్తే ప్రతిపక్ష పార్టీల వారి పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే సర్పంచులను ప్రశ్నించారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో తొందరలో వచ్చేలా చేస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. ఇంకో మన మార్నింగ్ ఇంకా సీనియర్ బ్యాంక్ వాళ్ళ బావ కూడా చనిపోయిండు. ఆత్మీయ సమ్మేళనం దయచేసి గ్రామ సర్పంచులు, గ్రామ ఉప సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కోఆర్డినేటరు, మన కమిటీ సభ్యులు అందరు 15 మంది ఉండాలి తప్పకుండా. అదే కమిటీలో మనకు మీ డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్ కూడా డిసైడ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇది గమనించాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇంకోటి మార్చి, ఏప్రిల్, మే 3 నెలలే ఉంది. మీరు అధికారులు కష్టపడి ఆ ఉన్న పనులు ఏవైతే వచ్చినో ఐటీడీ రోడ్స్ కానీ, టీఆర్ రోడ్స్ కానీ, ఆర్ఎస్పీ రోడ్ కానీ, ఎన్ఆర్జీఎస్ రోడ్ కానీ, ఎస్డిఎఫ్ రోడ్స్ కానీ దయచేసి కంప్లీట్ చేయండి. కొంచెం ఇబ్బంది ఉండవచ్చు, సర్పంచ్లకు కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు. మన సర్పంచ్లు చెప్తాం కానీ ఆ రాని సర్పంచ్లు కూడా చెప్పండి, మంచి పద్ధతి కాదు. మళ్ళీ సర్వసభకు అందరూ రావాలి, అడగాలి, చేయాలి. నేను కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపీ సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి
ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ములుగు జిల్లా కేంద్రంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీకేజీలో బాధితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలాల్లో పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. 8 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. నర్సాపురం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో నర్సాపురం పట్టణంలోని మేదర్ల వంతెన వద్ద 4గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మీరు ఇచ్చిన సమాచారం మేరకు మొగల్తూరులో మరో 4గురిని పట్టుకుని వారి వద్ద 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. ఈ కేసులో మరో 2 అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిన్న మేజర్ బ్రేక్ త్రూ చేయగలిగామండి. ఒక రిపీటెడ్ అఫెండర్ అయినటువంటి సౌరాపు బుజ్జి అని ఇతను గత 10 సంవత్సరాలు బట్టి కూడాను దొంగతనంగా గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా సప్లై చేయడం చేస్తున్నాడు. వాడిని గతంలో మేము పాలకొల్లు స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేయడం జరిగింది. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొదలు పెట్టాడు. సో ఇతని మీద నిఘా ఉంచి ఇతనితో పాటు మరొక 3 మొత్తం 4 కూడాను ఈ గంజాయిని పై ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకి అందరికి కూడాను ఎక్కువ ఖరీదుకి సరఫరా చేస్తుండగా నిఘా పెట్టి వాళ్ళని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న మంత్రి ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి సత్యవతి రాథోడ్కి వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా బాగుండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు పొద్దున విఐపి బ్రేక్ దర్శనంలో మా కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళను దర్శనం చేసుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిషులు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి, మరింత దృఢంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు అందరు గమనిస్తూ ఉంటే దేశ ప్రయోజనాలు పక్కన పెట్టి కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఈరోజు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు కొత్తగా సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ అవసరాలు తీర్చాలి అని ముఖ్యమంత్రి గారు పరితపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బీజేపీకి ప్రత్యామ్నాయంగా వేరే రాజకీయ పార్టీలు కనుచూపు మేరలో కూడా కనపడని పరిస్థితిలో కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అందరి మెడలు వంచి తెలంగాణను సాధించినోడు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ని గద్దెదించడానికి కూడా కేసీఆర్ నడుము బిగిస్తాడు. ఆయనకి ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు అక్రమంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద, కవిత గారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేస్తుంది. ఈరోజు ఈడీ ఎక్కడికి పోతుంది, సిబిఐ ఎక్కడికి పోతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల ఆకనవాడి తోట సబ్ పోస్ట్ ఆఫీసులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న మాధవిపై వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ అనిల్ అంబేద్కర్ పై చర్యలు తీసుకోవాలని పోస్టల్ యూనియన్ సంఘాల రాష్ట్ర నాయకులు శ్రీధర్ బాబు, తిరుమలరావులు డిమాండ్ చేశారు. పోస్టల్ శాఖలోని 8 సంఘాల నాయకులు బాధితురాలతో చర్చించి జరిగిన విషయాన్ని ఆరా తీశారు. ఆమెతో మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ దీనిపై పూర్తి స్థాయిలో విచారించి వేధింపులకు పాల్పడ్డ అధికారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బాధితురాలికి అండగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి ఆల్ ఇండియా పోస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ సి ఆంధ్రప్రదేశ్ శాఖ ఈరోజు ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే సీతారాంపురం పోస్ట్ ఆఫీస్ కింద ఉన్నట్టు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఒక మహిళా ఉద్యోగి ఇక్కడ పనిచేస్తుంది. ఈ మహిళా ఉద్యోగిని ఈ సంబంధిత ఏఎస్పీ లైంగికంగా వేధించి ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో 25,000 రూపాయలు డబ్బు తీసుకెళ్లాడు. అంటే అనిల్ అంబేద్కర్ అని చెప్పి ఒక ఏఎస్పీ ఈ డబ్బు తీసుకోవడం జరిగింది. తీసుకొని వెళ్ళడం కాకుండా
తన అనుచరులను పంపించి 2 రోజుల క్రితం తన అనుచరులను బెదిరించి కేసు విత్డ్రా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 20,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. 20,000 మంది బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, ముఖ్యంగా మహిళలు దాదాపు మోర్ దాన్ 50% మహిళలు పనిచేస్తుంటారు. వీళ్ళందరూ కూడా రిమోట్ ఏరియాలో పనిచేసేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి చాలా ఈ రాష్ట్రంలో చాలా మంది అధికార వర్గం అంటే ఐపీలు, ఏఎస్పీలు ఇటువంటి మహిళల్ని చాలా కేసులు బయట రానటువంటి ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ మహిళ ఒకటే ఈ రకంగా బయట రావడం జరిగింది. వైసీపీ నిరంకుశ అరాచక పాలనపై రాయలసీమ ఉత్తరాంధ్ర విద్యావంతుల విజయమే తీర్పని, వైసీపీ పార్టీ భూస్థాపితానికి నేటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ విజయం సాధించిన సందర్భంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు తీర్పు రాబోయే 2024 ఎన్నికలకు నాంది అని, జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వీటి ద్వారా అర్థమైందని అన్నారు. జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా దొంగోట్లు ఇచ్చి ఓట్లు వేయించారు. ఆ దొంగోట్ల వల్ల అది కూడా ఏదో ఓడిపోయింది తప్ప అది కూడా మీ విజయం సాధించినట్టే లెక్క అని భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాడు నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉత్తరాంధ్ర తీసుకుందాం, ఉత్తరాంధ్ర మేము ఇంకో 2 నెలల్లో నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ నివాసం ఉంటాను, ఇక్కడే పరిపాలన చేస్తానని చెప్పి వాగ్దానం చేసిన తర్వాత వచ్చిన ఎన్నికలండి ఇది. ఉత్తరాంధ్రలో అందరూ కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా మన ప్రాంతానికి రాజధాని వస్తుంది, ఎన్నికలు వచ్చాయి, ముఖ్యమంత్రి గారికి మీరు గొప్ప తీర్పిచ్చి బహుమతి ఇవ్వాలని చెప్పి అందరూ తిరిగారండి ఓట్లు అడగడానికి. అందరి దగ్గర తిరిగితే అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారండి? బాబు మాకు ఒకే రాజధాని ఉండాలి, ఇక్కడ రాజధాని అక్కర్లేదని గొప్ప తీర్పిచ్చారు. ఉత్తరాంధ్ర ఓటర్స్ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నారు. ఈ రోజున అదే కాదు, రాష్ట్రం అంతా కూడా పట్టుబద్దులే కాదండి, రాష్ట్రంలో రేపు ఎప్పుడు వచ్చినప్పటికీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రజలు కూడా ఇదే తీర్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో కూడా 3 రాజధానులు కోరుకుంటలేదండి, ఒకే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకే రాజధాని ఉండాలని చెప్పి ఎలక్షన్కి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన మాటని మేము కూడా ఓట్లేస్తాం, మేము వైసీపీ నగ్గాలని కోరుకున్నాం అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీకు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న 4 ఐఎస్ఐ నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు, విచారణ నిమిత్తం ఎన్ఐఏ కార్యాలయానికి తరలించిన అధికారులు. కంటైనర్ను దొంగతనం చేసి డ్రైవర్ను కత్తులతో గాయపరిచిన కేసును ఛేదించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజలు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.